నా పేరు సంపత్. నగిరి 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 భానుప్రకాష్ కాంచి. బాగుంది సార్. ఈయన ఎప్పుడు బ్రహ్మాండంగా చేస్తాడు. ఈయన ఎప్పుడు జనాలకు అందుబాటులో ఉంటాడు. మన జనం చెప్పుడు మాట తప్పకుండా. మాకు మరమగానికి ఫ్రీ కరెంట్ ఇచ్చాడు. చేనేత మగ్గానికి 200 యూనిట్లు నెలకు ఇచ్చారు. ఇది అన్ని సగాయం చేసుకున్నారు. దాని గురించి మాట్లాడించుకుంటాం. పార్టీని వచ్చినాం. హామీ ఇచ్చారు కదా సార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఈ సూపర్ సిక్స్ అనేది హామీ కూడా అమలు చేయడానికి అవకాశం ఉందా లేదా? చేస్తాడు సార్. పడిపోయి స్టెప్ బై స్టెప్ చేస్తాడు. తొందరపడితే ఎలా ఆయనే ఆల్రెడీ ఖాళీ చేసేసిపోయినాడు. ఈయన కొంచెం నిదానంగా చేస్తాడు. ఈయన మెయింటైన్ చేసేది తొందరగా చేయడు. మెత్తగా కొంచెం నిదానంగా జనాలకు అందుబాటులో ఉంటాడు. చేసి పెట్టాడు. ప్రాబ్లం ఉండదు. ఈయన చేస్తాడు. మనం బాగా డబ్బు ఉండాలి కదా. ఖాళీ ఉంటే ఎట్లా ఇచ్చేది మీకు? ఇప్పుడు ఒక బెచ్చగారు ఆడతారు 10 రూపాయలు వేయినట్టు ఉంటే వేస్తాడు, లేకపోతే లేదు పోయి అంటాం కదా. అదే కదా గవర్నమెంట్ కూడా. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే అప్పుడు మేము అప్పుల్లోనే ఉన్నాము, ఇప్పుడు అప్పుల్లోనే ఉంది, నేను మాత్రం అన్ని ఇంప్లిమెంట్ చేశాను, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అంటాడు. ఎప్పుడు అప్పుడు ఉంది ఆయన ఉండే సమయం. టీడీపీ గవర్నమెంట్ ఉండేది అప్పుడు స్టేట్ డివైడ్ అయిన సమయం. అప్పుడు అంత తప్పు ఉందా? లేదు కదా. మీరు వచ్చింది ఎంత తప్పు? జనాలు కూడా అమ్మేసిపోయినాడు. ఇదే ల్యాండ్ ప్రాబ్లం. జనాలకు లేదు, పెన్షన్ తీయటం, కరెంటు బిల్లు ఎక్కించడం, ఇదే బస్ ఫేర్ ఎక్కించడం, ఇదే జనాలకు ఇసుకు పడిపోయింది. అదే దానివల్ల జనాలకు ఇసుకు పడిపోయి ఉంటారు. ఇప్పుడు ఈయన వల్ల మనకు ప్రాబ్లం ఏం లేదు. ఈయన జనాలకు మేలే చేస్తాడు. జనాలు రాష్ట్ర అభివృద్ధి, చదువుల పిల్లగారికి ఉద్యోగం దొరుకుతుంది అని చేస్తాడు. ఈయన చూసి ఒక కంపెనీ వల్ల కూడా మన స్టేట్కి రావాలి, మన రాష్ట్రానికి రావాలి. అదే రోజుల్లో మన నిరుద్యోగులందరికీ కూడా ఇక్కడ ఉద్యోగం దొరికే పరిస్థితి ఉందంట. తప్పకుండా చేస్తాడు. పెద్ద కంపెనీలు వస్తుంది, చదువుల పిల్లగారికి ఉద్యోగం దొరుకుతుంది, 10 ఫ్యామిలీ పైకి వస్తారు. అదే మేలు కదా. అంటే ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి కొన్ని కంపెనీలు కూడా భయపడుతున్నాయి అంట. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అని చెప్పి భయపడుతున్నాడు. రాదు 20 years రాదు. ఆయన పరిస్థితి అయిపోయింది అంతే. అంత స్ట్రాంగ్ ఎలా చెప్తున్నారు సార్? తప్పకుండా సార్. ఈయన అంటే మేనేజ్మెంట్ చేసుకుంటాడు. జనాల దగ్గర అంత ఆయన పిచ్చి పని కూడా చేస్తారు సార్. అదే ఆయన బాగా ఉన్నాడు కదా. జనాల దగ్గర ఆయన ఇచ్చి పని పడలేదు. ఈయన దగ్గర పెద్ద చాలా బాగా ఉన్నాడు జనాలు. మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న రాజధానిని కంప్లీట్ చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా ఎన్ని పర్మిషన్ ఇచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్. దాని ముందు ఉందా? పర్మిషన్ వేయలేదు కదా. ఇప్పుడు ఎన్ని పర్మిషన్ ఇచ్చాడు ఎయిర్పోర్ట్ పెట్టేదానికి? తప్పకుండా చేస్తాడు ఈయన. ఆయన కొట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కొట్లాడి తెచ్చి వస్తాడు ఈయన. ఆయన విలువ ఉంది, చేసుకుని వస్తాడు. ఆయన నమ్మకం ఉంది మాకు. కానీ ఇంకా ప్రజల సమస్యలు ఉన్నారు. దాని గురించి మాట్లాడడానికి నాకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏముంది సార్? ఆయన 11 మంది ఏముంది ప్రపంచ ఆయనకి ఉండేది 11 మంది. ఆయనకి ఏం చెప్తావా అని చెప్తాడు. ఈయన కొంచెం సీనియర్ మోస్ట్. లేదు రావచ్చు. ఆయన అడిగేదని సమాధానం చెప్తాడా? ఇప్పుడు ఈయన 22 మంది ఉన్నాడు, సమాధానం చెప్పినాడా? 11 మందికి ఎంత సమాధానం చెప్పాలా? జరిగేది షూ చేసుకోవాల్సిందే కదా. అంతే. లాస్ట్ గవర్నమెంట్ లో అందరూ కూడా చాలా నోటుస్తానంతా మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్స్ అనేది ఇస్తున్నారు. ఇదంతా కూడా కష్టపూర్తిగానే చేస్తుంది అని చెప్పిన ఈయన మరి చేయడు. గవర్నమెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని పట్టుకుంటాడని ఈయన జనాల దగ్గర రాజకీయ ప్రశ్నగా ఆయనకు దిమాలు పట్టు. ఈయన మెంటల్ చెప్పాలి. లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మెయింటైన్ చేస్తారంట కదా. ఆయన కూడా పోతాడు. వాళ్ళ ఫాదర్ మాట వినేసి పోతాడు. ఆయన కూడా ఆయనకి ఇద్దరు పోరు. లోకేష్ కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ కూడా ఏం చేయాలి? ఏం చంద్రబాబు నాయుడు గారు చెప్తారో ఆ ప్రకారం ఫాలో చేసి పోతాడు. ఆయన ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత ఆయన పని ఎలా చేస్తున్నారు? చేస్తాడు సార్. ఆయన కూడా ఏం ప్రాబ్లం లేదు. చేస్తాడు. బాగా చేస్తారు. అప్పటికి ఇప్పటికి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది సార్? సార్ ఇప్పుడు మాకు ఒక ప్రశ్న ఏమిటంటే, మేమందరూ చేనేత కావాలి మరమక వాళ్ళు. మేము కరోనా టైంలో 4 ఏళ్ళు లాక్డౌన్ జరిగిపోయిన వల్ల మాకు మిషన్ మరమగ్గానికి అప్పులు తీసుకున్నది కట్టలేకుండా పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు 2016లో 120 కోట్లు రుణమాఫీ చేశారు. ఇప్పుడు కూడా మేము చంద్రబాబు నాయుడు దగ్గర అడిగేది ఏంటంటే,
ఈ కరోనా టైంలో బ్యాంకుల మీద లోన్ తీసుకుని మీ దగ్గర అప్పు తీసుకుని ఆయన దగ్గర అప్పు తీసుకుని కట్టలేకుండా పరిస్థితులే మాకు తిండి కూడా చాలా బాధలు 4 ఏళ్ళు చాలా బాధపడిపోయి ఉంటాము. ఇప్పుడు ఏదో జరుగుతుంది, ఇప్పుడు జరిగితే కూడా తీసుకున్నాం మరి తిరిగి ఇచ్చేది లేకుండా పరిస్థితి ఉంటుంది. దానివల్ల చంద్రబాబు నాయుడు ఒక మాట ఏంటో మా విన్నపం, మరమ్మక వాళ్ళకు చేనేత మాకు రుణమాఫీ చేస్తే మనకు కొంచెం పైకి వస్తాం. మా కమ్యూనిటీ మగ వాళ్ళు చేనేత వాళ్ళు కొంచెం పైకి వచ్చి వస్తాడు. ఈయన ఈ 4 ఏళ్ళు లాక్డౌన్ల వల్ల చెడిపోయినాం. మన గుండెలో అమ్మలేకుండా పరిస్థితి, మగం పోలేదానికి పరిస్థితి లేదు, బయట పోయేదానికి పరిస్థితి లేకుండా పడింది, తీసుకున్నామని తిరిగి లేకుండా పరిస్థితి మాకు. అలా చంద్రబాబు నాయుడు కొంచెం మా పైన కొంచెం దృష్టి పెట్టి ఆ రుణమాఫీ చేస్తే మేము కొంచెం పైకి వచ్చి దాదాపు 2 లక్షల ఫ్యామిలీ ఉంది నగిరి ఏరియాలో. ఆ 2 లక్షల ఫ్యామిలీ పైకి వస్తాడు. నా పేరు బి సవారపండి. మాది కర్నూలు డిస్టిక్ ఆలూరు తాలూకా నుంచి వచ్చాము. పగుంద మండలం, మాది ఎబ్బటం గ్రామం విలేజ్. గవర్నమెంట్ వచ్చేది దాదాపు 9 నెలలు అవుతుంది. ఎలా చెప్తున్నారు పరిపాలన, ఎలా చెప్తున్నారు సార్? గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తీర్చలేక చంద్రబాబు నాయుడు నానా ఇబ్బందులు పడుతూ, కానీ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్. సండే ఆదివారం అనుకున్నట్లనే ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేసినాడు. ఎందరో ఉద్యోగస్తులు కూడా పింఛన్ల కోసం ఎదురు చూసుకుంటున్నారు. ఒకరోజు ముందే ఇచ్చిన ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం సార్. టీడీపీ హయాంలోనే అన్ని మంచి జరుగుతాయి సార్. ఎందుకంటే పెద్దలు అంటుంటారు కదా సార్, పెద్దల మాట సర్ది మూట అని. వయసులో ఆయనకి మేము చిన్న ఒక ఇంటికితో సమానం. ఆయన వయసుకి మాకి 20 ఏళ్ళు, నాకు 30 ఏళ్ళు సార్. నాకు ఆయన వయసు వచ్చి 74 ఏళ్ళు సార్. ఆయన కూడా ఈ వయసులో కూడా పోరాడుతున్నారంటే గ్రేట్ సార్. మేము రావడానికి ఇంత ఇబ్బందులు పడుతూ చాలా ఇబ్బంది, మా రోడ్లు పాలేక మనం పోలేకుండా కూడా ఈరోజు ఆయన ఒక్కరోజు 9 నెలలు అధికారంలోకి వచ్చి కూడా ఏ రోజు ఇంటికాడ ఉండలేదు సార్. ప్రజల కోసమే ఆదేశంగా పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, ఏకైక నాయకుడు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని గుర్తిస్తున్నాం సార్. చాలా తేడా ఉంది కదా సార్. మీరే చూడండి, ప్రజలకి వాలంటీర్ ద్వారా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వాలంటీర్ లేకుండా డైరెక్ట్ గానే ఎంప్లాయీస్ ఉద్యోగస్తులే మనకి సేవలు అందిస్తున్నారు. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టి చాలా గబ్బులు వేసినది. అంటే సిటీలో ఏమో తెలియదు, కానీ మన పల్లెటూరులో అతను నరకయాత్ర అనుభవించారు సార్. రేషన్ కార్డులు కరప్షన్ అని, ఆధార్ కార్డు కరప్షన్ అని వేలు దండుకున్న వాలంటీర్స్ ఈరోజు అభిదిపి అంటున్నారు సార్. ఇప్పుడు ప్రభుత్వం కోసం ఇప్పుడు మళ్ళీ నానా తంటాలు పడుతున్నారు. 5 సంవత్సరాలు బాగా తిని ఈరోజు మళ్ళీ అధికార పార్టీ కోసం మొగ్గు చూపే వాలంటీర్స్ చాలా మంది ఉన్నారు సార్. ఈ 5 సంవత్సరాలు ఏం తెలియదు, అందరికి ప్రజలందరికీ కూడా పథకాల రూపంలో అందరికీ బాగా ఇచ్చేవాళ్ళు. సోమరిపోతనం ఇచ్చారు సార్, ఇది మాత్రం వాస్తవం. అందరికీ సోమరిపోతనం ఇచ్చాడు. కష్టపడే వాళ్ళని వదిలేసి 4 డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఇచ్చావు. నువ్వు నిజాయితీగా కష్టపడిన కార్యకర్తకి ఏ రోజైనా నువ్వు కాపాడుకున్నావా? నిన్ను నమ్ముకుని ఓట్లు వేసిన వాళ్ళు ఈ రోజైనా నువ్వు పరిగణించావా? 9 నెలలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చాడండి? 9 నెలలు పరిపాలించాను. నీకు నమ్ముకునే కదా నీకు ఓట్లు వేసింటారు. ఏ రోజైనా నువ్వు పోయి మీ సమస్యలు ఉన్నాయి, ఏం సమస్యలు ఉన్నా నేను ఉన్నానని ఒక రోజైనా నువ్వు గెలిపించిన ప్రజల దగ్గరికి వెళ్ళావండి? 5 సంవత్సరాలు విడిచిపెట్టి ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా ఎమ్మెల్యే. సమస్యలన్నీ కూడా నేను చెప్పాలి అని అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతాను. నీకు హోదా కూడా, ఎందుకంటే నువ్వు చెప్పలేవు కాబట్టి నీకు హోదా ఇవ్వలేదు. చెప్తానంటే నాయకులు ఇస్తుండ్రు. చెప్పాలని నీ నమ్మకం ఉంటే, నీపై నమ్మకం ఉంటే ప్రజలు ఎప్పుడో ఇచ్చేవాళ్ళు. ప్రత్యేక హోదా అనేది జనాల్లో నువ్వు ఉంటే కదా. ఏ రోజైనా 9 నెలలు ఒక రోజైనా నువ్వు నిన్ను గెలిపించిన కార్యకర్తల రోజుకు వెళ్ళావని అడుగుతున్నా. కార్యకర్తలు ఈరోజు లబ్బుదిబ్బమని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నువ్వేం హాయిగా ఏసీ రూమ్లో ఉన్నావు, నీ ప్యాలెస్లో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. నీ కార్యకర్తలు ఇబ్బందులు పాలవుతున్నావు. నిన్ను నమ్ముకొని నువ్వు చాటాచాలు చేయించుకొని చాకరీ చేయించుకొని ఈరోజు నీ కార్యకర్తలు నువ్వు కాపాడుకోలేని పరిస్థితుల్లో నువ్వే కాపాడుకోలేవు. నువ్వే కాపాడుకోలేవు. కార్యకర్తలు ఏం కాపాడుతావు? కార్యకర్తల మీద దృష్టి ఎక్కువ పెడతారు. 2.0 సార్ 2.0 అనేది ఊగిన మాటకి ఎన్నో చెప్తారు సార్. 9 నెలలు సురపాల పాలనలో నువ్వు ఏ రోజైనా జనాల కోసం వచ్చావా అని అడుగుతున్నాను. నీ నుంచి మాకు ఒరిగింది ఏం లేదు. జనాల్లో నీతో డబ్బు ఉండొచ్చు, డబ్బులు తీసుకుని ఏం చేస్తావు? జనాల్లో ఉండాలా. జనాల్లో లేని నాయకుడు మనకి వేస్ట్. ఈరోజు 9 నెలలు అయినా కూడా 75 సంవత్సరాల వయసు ఉన్న నాయకుడు ఎవరైనా తిరుగుతున్నారు సార్? మీరే చూశారు. ప్రజల కోసం ప్రతి నిమిషం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక చంద్రబాబు నాయుడు అని అర్థం. ఇంత అప్పుల్లో ఉన్న మన రాష్ట్రాన్ని చూసి బయట వాళ్ళు పెట్టుబడులు పెడతారంటారు, బయట కంపెనీలు.
సార్ గత 5 సంవత్సరాలు అయితే వచ్చిన కంపెనీలు కూడా రిటర్న్ పోయావి. ఇప్పుడు అన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే నాయకుడిపై ఉన్న నమ్మకంతో నాయకుడు నిలబెట్టుకోగల శక్తి ఉండదు కాబట్టి దాన్ని ఉపయోగించుకునే శక్తి ఉన్న ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ సార్ గారు కూడా ఎన్నో ఐటీ కంపెనీలు తెచ్చాడు. జనాల కోసమే పనిచేస్తారు. మనకి కావాల్సింది ఏం సార్? ప్రజలకి అందుబాటులో అన్ని సౌకర్యాలు వస్తే ఏ నాయకుడిని వదులుకోరు. నువ్వు ప్రజల్లోకి రాకుండా అవినీతిమైన వాళ్ళని పెట్టుకొని దందుకుంటే ఎవరు ఓట్లేస్తారు సార్? మీకు నువ్వు ఓట్లు వేయాలనుకుంటే నువ్వు గత 5 సంవత్సరాలు ఏ రోజన్నా నువ్వు బయటకు వచ్చినావా? పదరాలు కట్టుకొని బయటకు వచ్చావు తప్ప నువ్వు ఏ రోజు జనాల్లో పోలేదు. ఏ జనాల్లో నువ్వు జనాల కోసం పని చేయలేదు. 9 నెలలుగా నిన్ను గెలిపించిన నియోజకవర్గంలో తిరిగావా అని, ఒక రోజున పోయినావా అని అడుగుతున్నా సార్. నేను జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్నాను. నిన్ను నమ్మిన కోట్ల మంది నిన్ను నమ్మి ఎలక్షన్లో ఓటు వేసించారే, నువ్వు ఏ రోజైనా పోయి నీ ఎలక్షన్లో నీకు వేసిన నియోజకవర్గంలో పోయి సమస్యలు అడిగినావా అని అడుగుతున్నాను. అయితే లాస్ట్ గవర్నమెంట్ లో ఉండగా అందరూ రైతులు కానీ కూలీలు కానీ అందరూ కూడా అందరికీ పనులు ఉన్నాయని చెప్పారు. పనులు ఉన్నాయా సార్? ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ పంచాయతీ రాజశాఖ వారు కూడా ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తూ కూలీలకు 250 వరకు ఇస్తున్నారు సార్. రైతులు వలస పోకుండా కూడా అరికట్టడానికి చాలా ఏమంటే సార్, బిల్లులు పెండింగ్, గత టైంలోనే బిల్లులు రాలేదని కొదమల బెంజమిన్ అక్కడ బాగా ఒక్క నిమిషం మరి చెప్తాను, వివరం చెప్తాను. నమస్తే, నా పేరు కొదమల బెంజమిన్, జై మాదిగా సేవా సంఘం ఫౌండర్ని. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల ఫౌండర్ నేను. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు మాట్లాడటం జరిగింది. గత 9 నెలల నుంచి తెలుగుదేశం పరిపాలన ఎలా ఉందన్న విషయంలో, అభివృద్ధి విషయంలో కూడా ఈరోజు సంతోషంగా చెప్పడానికి ముందంగా ఉన్నాము. మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా తెలంగాణ గవర్నమెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మంత్రివర్గం కూడా ఎస్సీ వర్గీకరణకి ఆమోదం ఇచ్చి బిల్లు పాస్ చేయడానికి సిద్ధపడి ఉన్నారు. దానికి కూడా మేము చాలా సంతోషపడతా ఉన్నాము. అభివృద్ధి అనే విషయంలో కూడా ఇప్పటి వరకు పథకాల విషయంలో చూసుకుంటే మన పింఛన్లు వచ్చి గవర్నమెంట్ ఎక్కిన ఎమ్మటనే మరి ఈ రోజున వృద్ధులకు కానీ, ఎదవరాళ్ళకు కానీ, వికలాంగులకు 6,000 రూపాయలు చేసే పరిస్థితి వచ్చింది. మామూలు వాళ్ళకి 4,000 రూపాయలు ఇచ్చింది. 2 నెలలకు కలిపి కూడా గవర్నమెంట్ ఇచ్చి ఈరోజు అది ఉంది. అదేవిధంగా 3 గ్యాసుల విషయంలో ఆల్రెడీ మా ఇంట్లోనే 2 గ్యాసులు అమౌంట్ కూడా పడింది మాకు, అది ఉంది. అదేవిధంగా మొన్న ఏదైతే శాసనసభలో చెప్పుకున్నారో రానున్న మే నెలలో కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా చెప్పుకున్నారు, ఈ అమ్మ ఒడిగా రైతు భరోసా, తల్లికి వందనం కానీ, రైతు భరోసా పథకం కానీ ఖచ్చితంగా అమలు చేస్తారు. దాని నమ్మకం ఉంది. ప్రభుత్వం వచ్చిన ఎమ్మటనే ఆల్రెడీ డిఎస్సి మీద కూడా సైన్ చేసి 3 పథకాలకి శ్రీకారం చుట్టారు. ఉన్న 3 పథకాలను కూడా తొందరలోనే చేస్తారని కూడా ఈరోజు నేను జయమాదిగా సేవా సంఘం తరపు నుంచి మరి మీడియా మిత్రులకి చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా రాష్ట్ర అప్పులు కూడా అదే అప్పుల ఊబిలో కూడా ఉంది. కానీ ఈ అప్పుల ఊబిలో ఉంటూ కూడా ఈ ప్రభుత్వం హామీలన్నీ కూడా నెరవేర్చిన నమ్మకం మీకు ఉంది? ఖచ్చితంగా నేనేం చెప్తున్నా అంటే, గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ లేనంటి వారినే మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎస్సీ సప్లాన్ నిధులన్నీ కూడా పథకాలకు తరలించేసి ఆ రోజున వచ్చే లోపల ఎస్సీలు అందరినీ కూడా మోసం చేశారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఎస్సీ పథకాలు రానియకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు గారు అట్ట కాదు. రావడంతో నిన్న స్టేట్మెంటు మరి మాది కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి గారు గుంటూరు జిల్లాలో ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసులో ఇచ్చారో స్టేట్మెంటు, బడ్జెట్ కూడా వదిలింది. ఆ బడ్జెట్ను కూడా ఏ రకంగా చేయాలనేది ఈ వారం లోపల చెప్తామని చెప్పింది. అది చంద్రబాబు నాయుడు గారు
పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాలు ఎస్సీలకి ఏ సప్రా నిధులు కూడా అందకుండా ఆయన పథకాలకు మరలించుకున్నాడు. అంటే సార్ ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో మన గుంటూరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, మిర్చియార్డులో ఉన్న రైతులు పలకరించారు. మా ప్రభుత్వంలో ఉండగా మిర్చికి ఒక మంచి ధర పలికింది, సార్ ఆ ధర లేదు అని చెప్పి అంటున్నారు. ఏం పలికిందంట మిర్చికి ధర? జగన్మోహన్ రెడ్డి గారు తన ఏదైతే 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రైతులను కానీ ఎవరినైనా కానీ పట్టించుకునే ఇదే లేదు. మరి ఈ రోజు గుర్తొచ్చారా రైతులు? మరి 5 సంవత్సరాల కాలంలో వచ్చే లోపల ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది బాధితులు అయ్యారు అనే విషయం ప్రజలకే తెలుసు కదా. ఈ రోజున ఏదో వచ్చేసి మిర్చి యార్డ్లోకి వచ్చేసి ఫోటోలు తీసుకోగానే జరిపోద్దా ఏంటి? ఏంటి సార్ మరి లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నోటు దుష్కరణతో కొంతమంది నాయకులు మాట్లాడారు, వాళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకున్నారు గవర్నమెంట్. ఈ చర్యలన్నీ కూడా కష్టపూరితంగా చేస్తుందని చెప్పి అంటున్నారు. చట్టం తన పని చేసుకుంటూ పోద్ది. ఈ రోజున గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ మిగతా శాఖల వాళ్ళు కానీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎంత ఇబ్బంది పెట్టారన్న విషయాలు ప్రజలు గుర్తుంచుకొని తన 151 సీట్ని బద్దలు కొట్టి 11 సీట్లు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేయించిన విషయం ప్రజలు చూడలేదా? పార్టీ ఆఫీసుని పగలగొట్టిన విషయం వచ్చే లోపల ప్రజలు చూడలేదా? నువ్వు అక్రమైన కేసులు పెట్టిన విషయం ప్రజలు చూడలేదా? ఎస్సీ అట్రాసిటీ కేసులు వచ్చే పాలసీలు చేసిన విషయం ప్రజలు చూశారు. మరి ఇవన్నీ ఎవరు చెప్పుకుంటారు? ఈ రోజున వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులకి పోలీసు వారు చర్యలు తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చాయి, 11 సీట్లు వచ్చాయి కాబట్టి అసెంబ్లీకి రాలేకపోతున్నాడు ఆయన. ఖచ్చితంగా 11 సీట్లు కాదు, ప్రజలకి ఏం సమాధానం చెప్పలేకే రాలేకపోతున్నాడు. ప్రజలకి అది దేవాలయం లాంటి అసెంబ్లీకి రావాలంటే ఏం సమాధానం చెప్పలేక రాలేకపోతున్నాడు. అది మన స్పీకర్ గారు చెప్పారు కదా. మరి ఎందుకు దొంగసాటి రావటం? వాళ్ళు నిజాయితీగా చేసి ఉంటే 11 మంది అయినా కానీ పోరాడొచ్చు కదా. ఎందుకు కూర్చోలేకపోతున్నారు? వాళ్ళ తప్పు ఉంది కాబట్టి రాలేకపోతున్నారు. సార్ బాగానే పరిపాలన చేస్తున్నాడుగా. వచ్చి రావటంగానే సీసీ రోడ్లు కానీ మామూలుగా రోడ్లు కానీ విలేజ్లో డెవలప్మెంట్కి బాగా ఇస్తున్నాడు కదా. ఆయనే చెప్పాడు కదా ఒక స్టేట్మెంటు, చంద్రబాబు నాయుడు గారిని ఇంకా 2 సార్లు ముఖ్యమంత్రిగా నేను చూడాలి అని చెప్పండి. ఈ రోజున వచ్చే లోపల ఆనాడు జైల్లో పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే గుర్తింపు ఇచ్చి ఈరోజు జనసేన పార్టీకి కూడా అదే గుర్తింపు ఇచ్చేసి తెలుగుదేశం పరిపాలన జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అదే మొన్న ఇచ్చాడు కదా. అందరికి న్యాయం చేస్తున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు. జనసేన వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి న్యాయం చేస్తూ ఉన్నాడు. ఈ రోజు నామినేట్ పోస్టుల కాడ నుంచి కూడా జనసేన వాళ్ళకి కూడా సమాన హక్కుగా ఇస్తూ ఉంటాడు కదా, బీజేపీ జనసేన వాళ్ళకి కూడా. మరి ఈ రోజున వచ్చే లోపల ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి కూర్చోబెట్టి ఆయనకు కూడా సమాన హక్కు వేసాడు కదా. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏ విధంగా లేదు కదా. అందుకనే కూటమి కలిసే ఉంటుందని కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. రాజధాని కంప్లీట్ ఆల్రెడీ రెడీ అవుతా ఉంది కదా. పోయిన గవర్నమెంట్లు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినట్టయితే మనకు రాజధాని మొత్తం అయిపోయి ఉండేది. ఈ రోజున ఢిల్లీకి పోయి వచ్చే లోపల అక్కడ ఉన్న మంత్రులతో మాట్లాడి ఈరోజు నిధులు తీసుకొని వచ్చి రాజధాని రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. నమస్తే.